ఒక టీచర్ రాజీనామా చేసిందా లేక రాజీనామా చేస్తానని ప్రకటించిందా? అసలు గౌతమి విషయంలో ఏం జరుగుతుంది? ఒక టీచర్ 12 ఏళ్లుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పనిచేస్తుంది. పేద పిల్లలకు విద్య అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానని చెబుతుంది ఆ టీచర్. పుస్తకాలు డొనేట్ చేశానని, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థులకు ఉపయోగపడే కంటెంట్ కూడా అందిస్తున్నానని, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు తన వంతు ప్రయత్నం చేశానని చెప్పుకుంటుంది ఆ టీచర్. ఇప్పుడు ఒక్కసారిగా నేను టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేశాను అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ టీచర్ పేరు గౌతమి. సోషల్ మీడియాలో బుజ్జిగా కూడా చాలామందికి పరిచయం. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఇక్కడ మొదలైంది. ఇంతకీ ఆమె నిజంగానే రాజీనామా చేశారా? ఎందుకంటే ఒకవైపు గౌతమి స్వయంగా తాను ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు వీడియోలో చెబుతున్నారు. మరోవైపు ఆమె ఇంకా అధికారికంగా రాజీనామా లేఖ సమర్పించలేదనే చర్చ కూడా జరుగుతుంది. అయితే అసలు వాస్తవం ఏంటి? రాజీనామా లేఖ సమర్పించారా లేదా? సమర్పించి ఉంటే ఎప్పుడు సమర్పించారు? అది ఆమోదించబడిందా లేదా కేవలం సోషల్ మీడియా ద్వారా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారా? ఈ ప్రశ్నలకు స్పష్టత రావాల్సి ఉంది. అందుకే ఈరోజు మనం ఎవరి వైపు నిలబడడం అనేది కాదు, అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఒక టీచర్ 12 ఏళ్ల ఉద్యోగాన్ని వదిలేయాలని ఎందుకు నిర్ణయించుకున్నారు, అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది అనే విషయాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గౌతమి ఏం చెప్తున్నారు? గౌతమి తన వీడియోలో చాలా భావోద్వేగంగా మాట్లాడారు. తనను నడిపించేది తన తండ్రి అని, తనకు అండగా నిలిచే భర్త అని, తనను ప్రేమించే విద్యార్థులని, తనపై నమ్మకం ఉంచే ఫాలోవర్లకి చెబుతున్నాను అంటూ 12 సంవత్సరాలుగా ఈ వ్యవస్థలో ఎంతో అంకితభావంతో పనిచేశానని అంటున్నారు. నిరుపేద పిల్లలకు విద్య అందించాలనే ఉద్దేశంతో టీచర్ ఉద్యోగం సంపాదించాను అని చెప్తున్నారు. ఇది నా రిజిగ్నేషన్ లెటర్. రిజైన్ చేసేసాను జాబ్కి. సో నా రిజిగ్నేషన్కి సంబంధించినటువంటి రీజన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఆ విషయం మీకు బాగా తెలుసు. చాలా కష్టపడ్డాను ఉద్యోగం కోసం. ఒక పేదరికంలో పుట్టిన బిడ్డగా, ఒక గిరిజన బిడ్డగా చాలా కష్టపడ్డాను. నా భర్త సపోర్ట్ తోటి ఈ జాబ్ సంపాదించాను. పేద పిల్లలకి సహాయం చేయాలని కష్టపడి ఉద్యోగం సంపాదించా. నేను కష్టపడే టీచర్ని. ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లో నేను అసలు ఎప్పుడు కూడా ఫోన్ యూజ్ చేయలేదు, మిస్యూజ్ చేయలేదు. నా ఆనందం కోసం ఇంట్లో చేసుకున్నాను రీల్స్. కానీ నా మీద ఈ సమాజం ఎన్ని ట్రోలింగ్స్ వేసిందో. పిల్లలకు పుస్తకాలు అందించడం, యూట్యూబ్ ద్వారా విద్య అందించడం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేలాగా తన వంతు ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా తన ప్రయాణంలో భాగమని ఆవిడ చెబుతున్నారు. అయితే తనకు తెలియకుండా జరిగిన ఒక తప్పు, ఆ కారణంగా పరిస్థితులు మారిపోయాయని చెప్పేసి కూడా ఆమె చెబుతున్నారు. ఆ తప్పుకు తాను శిక్ష కూడా అనుభవించానని పేర్కొంటున్నారు. కానీ అక్కడితో ఆ సమస్య ముగియలేదని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ ట్రోలింగ్, ఒత్తిడి, అవమానాలు, సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ జరిగిందని గౌతమి చెప్తున్నారు. బయట నుంచి విమర్శలు ఎదురయ్యాయని, పాఠశాలలో కూడా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చిందని, తోటి ఉపాధ్యాయుల నుంచి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని ఆమె తన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. తనతో సన్నిహితంగా ఉండే విద్యార్థులను కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారని ఆమె పేర్కొన్నారు. అదే ఆమెను మరింత బాధించిన అంశంగా కనిపిస్తుంది. ఒక దశలో కష్టపడి పనిచేయడం నాకు శాపంగా మారింది అనే స్థాయిలో ఆమె తన బాధను వ్యక్తం చేశారు. చివరికి ఇక ఈ ఉద్యోగం వద్దు అనే నిర్ణయానికి వచ్చినట్లు కూడా ప్రకటించింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. గౌతమి వీడియోలో తాను రాజీనామా చేసినట్లు చెప్తున్నారు. కానీ అధికారికంగా రాజీనామా లేఖ సమర్పించారా లేదా అనే విషయంలో మాత్రం ఇప్పటివరకైతే ఎలాంటి క్లారిటీ లేదు. సో ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది క్లారిటీ కావాలి. ఎందుకంటే ఒక ఉద్యోగి సోషల్ మీడియాలో నేను రాజీనామా చేశాను అని ప్రకటించడం ఒక విషయం, అధికారికంగా సంబంధిత శాఖకు రాజీనామా లేఖ ఇవ్వడం మరో విషయం, ఆ లేఖను అధికారులు స్వీకరించడం ఇంకో విషయం, మరి దానిపై నిర్ణయం తీసుకొని రాజీనామాను ఆమోదించడం మరో విషయం. కాబట్టి గౌతమి చెప్పిన రాజీనామా అంటే అధికారికంగా ఉద్యోగం నుంచి వైదొలిగినట్టేనా లేక రాజీనామా చేయాలనే నిర్ణయాన్ని ప్రకటించారా? ఇదే ఇప్పుడు క్లారిటీ రావాల్సిన ప్రధాన అంశం. మరి అసలు వివాదం ఏంటి? ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. గౌతమి తన వీడియోలో తనపై వచ్చిన విమర్శలు, ట్రోలింగ్, పాఠశాలల్లో ఎదురైన పరిస్థితుల గురించి మాట్లాడారు. కానీ
ఆమె చెప్పిన ప్రతి ఆరోపణను నిజమని మనం నిర్ధారించలేం. అలాగే ఆమె చేసిన తప్పు ఏంటి, దానికి ఎలాంటి చర్య తీసుకున్నారు, ఆమెకు ఏ శిక్ష విధించారు, ఈ విషయాల్లో కూడా అధికారిక వివరాలు పూర్తిగా బయటకు రావాల్సి ఉంది. అందుకే ఒకవైపు టీచర్ చెప్పిన వర్షన్ ఉంది, అధికారికంగా పాఠశాల లేదా విద్యాశాఖ నుంచి ఏం చెబుతున్నారు అన్నది కూడా తెలుసుకోవాల్సి ఉంది. రెండు వైపులా మాట విన్న తర్వాతే పూర్తి చిత్రం అనేది మన ముందుకు వస్తుంది. ఒకవైపు సమస్య విని ఇదే కరెక్ట్ అనుకోవడం అది కూడా కరెక్ట్ కాదు కదా. అయితే ఒక ప్రశ్న మాత్రం అందరినీ ఆలోచింపజేస్తుంది. ఒక టీచర్పై తప్పు ఉంటే తప్పుకు తగిన చర్య తీసుకోవచ్చు. చట్టపరంగా లేదా ఆ శాఖాపరంగా ఏదైనా నిర్ణయం ఉంటే అది అమలు చేయవచ్చు. కానీ ఒక తప్పు చేసిన వ్యక్తిని జీవితాంతం సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అనేది సరైందేనా? ఒక మనిషి చేసిన తప్పు మాత్రమే చూస్తామా, లేక అతను చేసిన ఆ మంచి పనులు ఏవైతే ఉంటాయో ఆ మంచి పనులను కూడా గుర్తుపెట్టుకుంటామా? ఇది కేవలం ఒక గౌతమి టీచర్ విషయం మాత్రమే కాదు, సోషల్ మీడియా యుగంలో మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న. ఎందుకంటే ఒక కామెంట్ మనకు కేవలం ఒక కామెంట్ మాత్రమే, కానీ అది ఎదుటి వ్యక్తి జీవితంలో మాత్రం చాలా పెద్ద ప్రభావాన్ని చూపించవచ్చు. 12 ఏళ్ల ప్రయాణం ఒక్క వీడియోతో ముగిసిపోతుందా? గౌతమి టీచర్ నిజంగానే ఉద్యోగం వదిలేస్తే అది ఆమె జీవితంలో ఒక పెద్ద మలుపు. 12 ఏళ్లుగా పనిచేసిన ఉద్యోగం, విద్యార్థులతో ఏర్పడిన అనుబంధం, ఒక టీచర్గా సంపాదించుకున్న గుర్తింపు, ఇవన్నీ ఒక్క నిర్ణయంతో వెనక్కి వెళ్ళిపోతాయి. కానీ ఒక ఉద్యోగానికి రాజీనామా చేసినంత మాత్రాన ఒక టీచర్గా చేసిన సేవకు రాజీనామా చేసినట్టు కాదు. ఆమె చెప్పినట్లుగా నిజంగానే ఎంతోమంది పిల్లలకు సహాయం చేసి ఉంటే ఆ సేవకు విలువ ఉంటుంది. అదే సమయంలో ఏదైనా తప్పు జరిగి ఉంటే దానిని అంగీకరించి ముందుకు వెళ్ళడం కూడా జీవితంలో భాగమే. తప్పు మనిషిని నిర్వచించదు, ఆ తప్పు తర్వాత అతను ఎలా నిలబడతాడన్నదే అతని అసలైన పరీక్ష. ఇప్పుడు అందరి దృష్టి ఈ ప్రశ్నలపైనే. గౌతమి అధికారికంగా రాజీనామా లేఖ సమర్పించారా? సమర్పించి ఉంటే అది ఆమోదించబడిందా? ఆమె చెప్పిన వివాదంపై విద్యాశాఖ లేదంటే ఆ పాఠశాల అధికారుల వర్షన్ ఏంటి? ఆమెపై తీసుకున్న చర్య ఏంటి? ఒకవైపు ఆ గౌతమి తాను ఉద్యోగానికి రాజీనామా చేశానని వీడియోలో చెప్తున్నారు. మరోవైపు డిఈఓ అయితే ఇప్పటి వరకు ఎలాంటి రాజీనామా లేఖ అందలేదని సమాచారం ఇస్తున్నారు. మరి అసలు గౌతమి ఉద్యోగానికి రాజీనామా చేశారా, లేక రాజీనామా చేస్తానని ప్రకటించారా? ఇదే ఇప్పుడు ప్రతి ఒక్కరికి వస్తున్న ఒక ప్రశ్న అన్నమాట. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎంతవరకు ఈ నిర్ణయానికి కారణమైంది? ఇవన్నీ స్పష్టమైతేనే గౌతమి ఎందుకు రాజీనామా చేశారు అనే ప్రశ్నకు మనకు పూర్తి సమాధానం వస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆమె వీడియోలో చెప్పిన విషయాలు ఒకవైపు, అధికారికంగా బయటికి రావాల్సిన వివరాలు మరోవైపు. కాబట్టి మనం తీర్పు చెప్పడం కంటే నిజం పూర్తిగా బయటికి రావాలని కోరుకోవడం మంచిది. గౌతమి నిజంగానే ఉద్యోగం నుంచి వైదొలిగినా లేదా రాజీనామా ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదన్న ఒక విషయం మాత్రం నిజం. ఒక టీచర్ కథను కేవలం ఒక వివాదంతో ముగించకూడదు. ఆమె తప్పు చేసి ఉంటే తప్పుకు తగిన చర్య ఉండాలి. ఆమెపై అన్యాయం జరిగి ఉంటే అది కూడా బయటికి రావాలి. కానీ ట్రోలింగ్, అవమానాలు, వ్యక్తిగత దూషణలు ఏ సమస్యకు పరిష్కారం కావు. ఒకరి జీవితాన్ని సోషల్ మీడియా తీర్పులతో నిర్ణయించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. ఎందుకంటే తీర్పు ఇవ్వడం చాలా సులభం, ఒక మనిషి పరిస్థితిని అర్థం చేసుకోవడం మాత్రం చాలా కష్టం. గౌతమి ముందున్నది ఇప్పుడు ఒక ముగింపు కాదు, ఒక కొత్త అధ్యాయం కావచ్చు. ఆమె చెప్పినట్లుగా తండ్రి బలం, భర్త అండ, విద్యార్థుల ప్రేమ, ఫాలోవర్స్ల నమ్మకం, ఇవన్నీ ఆమెకు నిజమైన బలంగా మారితే ఒక ఉద్యోగం పోయినా ఒక లక్ష్యం మాత్రం పోకూడదు. అదే ఈ కథ మనకిచ్చే అసలైన సందేశం. ఇది నా రిజిగ్నేషన్ లెటర్. రిజైన్ చేసేసాను జాబ్కి. సో నా రిజిగ్నేషన్కి సంబంధించినటువంటి రీజన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఆ విషయం మీకు బాగా తెలుసు. చాలా కష్టపడ్డాను ఉద్యోగం కోసం. ఒక పేదరికంలో పుట్టిన బిడ్డగా, ఒక గిరిజన బిడ్డగా చాలా కష్టపడ్డాను. నా భర్త సపోర్ట్ తోటి ఈ జాబ్ సంపాదించాను. పేద పిల్లలకి సహాయం చేయాలని కష్టపడి ఉద్యోగం సంపాదించా. నేను కష్టపడే టీచర్ని. ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లో నేను అసలు ఎప్పుడు కూడా ఫోన్ యూజ్ చేయలేదు, మిస్యూజ్ చేయలేదు. నా ఆనందం కోసం ఇంట్లో చేసుకున్నాను రీల్స్. కానీ నా మీద ఈ సమాజం ఎన్ని ట్రోలింగ్స్ వేసిందో,